హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ ఆఫీసర్లో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. జీతం వచ్చి మనకి 55,000. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేసి మీకు జాబు అయితే రావడం వస్తుంది. ఆ టెస్ట్ పాస్ అవుతే ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాలైన జాబులు ఉన్నాయి. మొదటగా అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి, ఇది గ్రూప్ సి పోస్టు. దీనికి మనకి అన్ని అలవన్సులు కలిపి మనకి 55,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చి మనకి 27 ఇయర్స్ ప్లస్ ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే 30 దాకా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్కి వచ్చి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ 10+2 అంటే సీనియర్ సెకండరీ అంటే మనకి 10+2 అంటే మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఇంటర్మీడియట్ అంటారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అందరూ అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ రావాలనేసి చెప్పడం అయితే జరిగింది. అంటే మీకు టైపింగ్ రాదు కదా సార్, మేము ఎలా అప్లై చేయాలని చాలామంది డౌట్గా ఉంటుంది. అలా అయితే డౌట్ పడే అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంది. ఫోన్ ఉన్న తర్వాత ఒక ప్లే స్టోర్ నుంచి మీకు టైపింగ్ మాస్టర్ అనేసి చాలా రకాలైన టైపింగ్ ప్రాక్టీస్ చేయడానికి యాప్లు అయితే ఉన్నాయి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒక కీబోర్డ్ మీరు దానికి మీ ఫోన్కి అటాచ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 1-2 మంత్స్లో మీకు స్పీడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి ఏమన్నా ఒకవేళ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే మీకు డిజరబుల్ ఉన్నా లేకపోయినా కానీ దీనికైతే ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో టెక్నీషియన్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి. గ్రూప్ సి పోస్టులు. ఇది కూడా మనకి 55,000 రూపాయల శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 27. అన్రిజర్వ్డ్ ఓసీ వారికి ఇదైతే అప్లికేబుల్. ఓబీసీ వారికి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ చదివిన వారు మనకి 60% మార్క్స్ ఉన్నవారు అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే మనకి 10+2లో చదివి మనకి 50% మార్క్స్ ఇంటర్మీడియట్ ఉన్నవారు, దాంతో పరంగా ఐటీఐ కోర్సు 1 ఇయర్ చేసిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే మనకి 10th క్లాస్లో 60% మార్క్స్ ఉండి ఐటీఐ 2 ఇయర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి డిప్లొమా ఇంజనీరింగ్ చదివి 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో అవరేక్ పోస్ట్కి అయితే ఉంది సీనియర్ టెక్నీషియన్కి. ఇది గ్రూప్ సి పోస్టే. ఇది వచ్చేటప్పటికి మనకి 60,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి 33 సంవత్సరాలు ఉంటుంది అన్రిజర్వ్డ్ వారికి. తర్వాత ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్లో 60% ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివినా కానీ 50% మార్క్స్ ఉన్నవారు దీనికి ప్లస్ ఐటీఐ 1 ఇయర్ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే మనకి 10th క్లాస్లో 60% మార్క్స్ ఉండి తర్వాత ఐటీఐలో 2 ఇయర్స్ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత లేకపోతే అది కూడా లేకపోతే డిప్లొమా ఇంజనీరింగ్ చేస్తారు కదా 3 ఇయర్స్ మనకి ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. డిజరబుల్ డిగ్రీ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో స్టెనోగ్రఫీ ఓవరేక్ పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా గ్రూప్ సి పోస్టు. దీనికైతే మనకి 60,000 రూపీస్ శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 27 ఇయర్స్. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి గవర్నమెంట్ ఎలా రిలాక్సేషన్ ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దాంతో పరంగా షార్ట్ హ్యాండ్ 80% వర్డ్స్ పర్ మినిట్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ కావాలంటున్నారు, ఉన్నా లేకపోయినా కానీ మీకు అప్లై అయితే చేసుకోవచ్చు డిజరబుల్ కాబట్టి. దీనిలో అవరేక్ జాబ్ అయితే ఉంది. అవరేక్ జాబ్ ఉంది ఇంకోటి.
ఇంకోటి ఏంటంటే ఫార్మసిస్ట్ గ్రూప్ సి పోస్ట్ ఇది. మనకి దీనికి 28,000 అంటే మనకి 65,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. 27 సంవత్సరాల దానికి దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్మీడియట్లో సైన్స్ చదివిన వారు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే ఎంపీసీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో పరంగా 2 ఇయర్స్ డిప్లొమా విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ బై ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనకి కోర్స్ చేసిన వారు మరియు దాంతో పరంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఫార్మసీ చేసిన వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదువుతారో దీంట్లో డిగ్రీ చేస్తారో వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీ ఫార్మా చేసిన వారు వీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాండిచేరి నుంచి రావడం అయితే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ మనకి 19/12/2025 మనకి రిలీజ్ అయింది. ఇదైతే మనకి ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఇక్కడ పోస్ట్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఫార్మసిస్ట్కి, స్టెనోగ్రాఫ్కి, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్కి మనకి పే లెవెల్ వచ్చి వివిధ రకాలుగా మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పడం అయితే జరిగింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 9/1/2026కి మనకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈలోగా మీరు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. దీంట్లో అయితే ఒక ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు. తర్వాత టైపింగ్ ఉన్న వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ మనకి 9/1/2020 నాటికి లెక్క కట్టవలసి ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా అప్పటికే మనకి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి యాజ్ పర్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది కదా, ఆ విధంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరియు ఎక్సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి జనరల్, అన్రిజర్వ్డ్, ఓబీసీ వారు ఆరు ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ పేమెంటే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే అవసరమైతే లేదు. ఈ నోటిఫికేషన్ ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకి ఇక్కడ సైట్లోంచి అయితే మనం చూసి డౌన్లోడ్ చేసుకుని మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా, చూడండి. ఇక్కడ మనకి ఫార్మసిస్టు, స్టెనోగ్రాఫు, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీకు అయితే పూర్తి వివరాలు అయితే చెప్పడం జరిగింది. చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఫేక్ నోటిఫికేషన్స్ అని. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు మన ఛానల్లో అయితే రావు. దీనికి అప్లై చేసుకోవడానికి వెల్కమ్ టు మనకి రిక్రూట్మెంట్ పోర్టల్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాండిచేరి నుంచి రావడం అయితే జరిగింది. మీరు కొత్తగా ఉన్నవారైతే దీన్ని సైన్ అప్ అయితే చేసుకోవాలి. సైన్ అప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్, తర్వాత మొబైల్ నెంబర్ని ఇచ్చి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఇచ్చిన తర్వాత క్యాప్చాను పెట్టి సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో డీటెయిల్స్, తర్వాత సిగ్నేచరు, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసి తర్వాత పేమెంట్ చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లింక్ని మరియు ఆన్లైన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లోనూ కామెంట్ రూపంలో ఉంచడం జరుగుతుంది మనకి. తర్వాత ఈ నోటిఫికేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మనకి
కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.